నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరం జీవితం గురించి అందమైన కలలు కంటున్నది. యువతీ యువకులు తమ చదువు, ఉద్యోగం, కెరియర్ గురించి చాలా స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు. ఇంజనీరింగ్ తర్వాత గేట్ రాసి కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలి, అమెరికాలో ఎంఎస్ చేయాలి, సివిల్స్లో విజయం సాధించి ఐఏఎస్ కావాలి, లక్షలు జీతాలు ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టాలి, సంపాదనతో పాటు సామాజిక సేవ చేయాలి, అంకుర పరిశ్రమలు స్థాపించాలి. ఇలా ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి లక్ష్యమున్నా కొందరు మాత్రమే విజయాలు సాధిస్తున్నారు. మరికొందరు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోతున్నారు. లక్ష్యం గురి తప్పకుండా దంటే క్రీడాకారుల్లా పరిశ్రమించాలని నిపుణులు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధీశాలి. ఎప్పటికప్పుడు మన ధీశాలి కార్యక్రమంలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మనం నేర్చుకుంటూనే ఉన్నాం కదండి. మరి అవన్నీ మీరు ఫాలో అవుతూ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. ఎస్, మీరందరూ ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారనుకుంటా. మరి మీ కాన్ఫిడెన్స్ని పెంచే మరికొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని ఈరోజు మనకు నేర్పించడానికి మనతో కరాటే కోచ్ లక్ష్మి గారు ఉన్నారు. సో లక్ష్మి గారు ఈరోజు మనకి ఎలాంటి టెక్నిక్స్ నేర్పించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే ప్రశాంతి. లక్ష్మి గారు, ఈరోజు మా సకలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్లో ఏం నేర్పించారు? ఈరోజు బయట ఒక పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ఎవరికైనా కూడా అది ఆ ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. అటు లేడీస్కి, ఇటు జెంట్స్కి, ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా వచ్చి మాట్లాడి ఏదైనా చెయ్యో ఏదో లేపితే అది భయపడడం వేరు. అదే కానీ మన దగ్గర ఏదైనా పిస్టల్ కానీ, ఒక నైఫ్ కానీ, వెపన్ ఉంది అంటే ఆ భయం వేరు. ఆటోమేటిక్గా షూట్ చేస్తారని భయపడిపోయి మన ఇంట్లో నగలు కావచ్చు, బీరువాల డబ్బులు కావచ్చు, ఏదైనా ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏటీఎంస్లో ఎక్కువ జరుగుతున్నాయి అవి. ఏటీఎంలో ఎట్లా అంటే చిన్న పిస్టల్ చూపించేసి, వెపన్ చూపించి మనీ పిన్ నెంబర్, మన నోటితోనే పిన్ నెంబర్ చెప్పించి మనీ అంతా డ్రా చేసుకోవడం, వీళ్ళని చంపేయడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు సెక్యూరిటీ వాళ్ళని కానీ అలాంటివి జరుగుతున్నాయి. అలాంటప్పుడు కొన్ని వేరియేషన్స్, కణత మీద పిస్టల్ పెడితే ఎలాగా, వెనక వీపులో వెపన్ పెట్టి బెదిరిస్తే ఎట్లాగా, రివాల్వర్ తీసుకొచ్చి, అలానే ఎదురుగా స్టమక్ ఇట్లా ఎదురుగా పెట్టిన ఫోర్ హెడ్ మీద కానీ, ఇట్లా 3-4 వేరియేషన్లో ఎట్లా తప్పించుకోవాలి. అది ఈజీగా ఎట్లా అంటే రియల్గా షూట్ చేసినా కూడా ఏం కాదు, మిస్ఫైర్ అయిపోతుంది అనమాట. అది అలాంటి టెక్నిక్స్ చూద్దాం ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ కూడా అవి. ఎందుకంటే మనీతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఎట్లాంటి ప్రాణాలకే వచ్చేస్తుంది ప్రమాదం. చాలా మంది ఏంటంటే వెపన్ చూపించగానే భయపడి మన దగ్గర ఉన్నదని ఇచ్చేస్తాం. అవును, ఆటోమేటిక్గా చిన్న నైఫ్ చూపిస్తేనే ఇచ్చేస్తాం భయపడి. సో ఆ టైంలో మనం ఏం పానిక్ అవ్వకుండా, భయపడకుండా కొంచెం అలర్ట్ గా ఉండి మనం మైండ్ తో కనుక కొంచెం థింక్ చేసి ఎలా తప్పించుకోవాలి. ఆ వెపన్ మనం గుంజితే మన చేతిలో తెచ్చుకున్నామంటే ఆయన భయపడతాడు అప్పుడు కదా. ఈజీగా మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఆ వెపన్ మన చేతిలో తెచ్చుకోవడమే మెయిన్ టెక్నిక్. మన మైండ్ అనేది ఒక వెపన్. మన మైండ్, అతనేమో రియల్ వెపన్ తో బెదిరిస్తే మన మైండ్ వెపన్ తో వెరీ నైస్ ప్లాన్ చేసి వాళ్ళని ఎదుర్కోవాలి. ఓకే, సో ఆ టెక్నిక్స్ ఇప్పుడు మాకు చూపిస్తారా? చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. రెడీ, చూద్దాం ప్రశాంతి. మనం కాన్సన్ట్రేషన్ అంతా ఏటీఎంలో ఉంటుంది. వెనక నుంచి వచ్చేసి వెపన్ పెట్టేస్తారు వీపులో. పెట్టిన అది హ్యాండ్స్ అప్. ఏం చేస్తాం ఇంకా? అసలు ఇంకా మనం ఏం చేయలేం. వెపన్ ఉంది, ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియదు, వెపన్ పెట్టున్నాడు వెనక. భయం. ఇంకా సచ్చినట్టుగా పిన్ నెంబర్ చెప్పాలి, క్యాష్ డ్రా చేసి ఇచ్చేయాలి. అలాంటి టైంలో మనం కొంచెం తెలివిగా ఆలోచించి జస్ట్ అసలు అతనికి తెలివి కూడా తెలియదు, మనకే తెలియదు మనం మూవ్ అవుతున్నామని. డ్రా చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. యాక్షన్ చేస్తున్న జస్ట్ టర్న్ లాక్. ఇప్పుడు రియల్గా షూట్ చేసినా కూడా మనకేం కాదు. హ్యాండ్ ఇక్కడ మనకు లాక్ అయిపోయి ఉంది. చూడు ప్రశాంతి, చూసా కదా ఎలా టర్న్ అయ్యానో. చూడు, ఇంకొకసారి చూద్దాం మన సకుల కోసం. ఇలా ఉన్నాం, వెపన్ ఉంది, ఎక్కడ వీపులో ఉంది వెపన్ కింద. అప్పుడు ఎలా టర్న్ అవుతున్నాను, జస్ట్ లాక్. వితిన్ సెకండ్స్, అక్కడ వితిన్ సెకండ్స్ అతనికి కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు అతను? ఇంకా కూల్ అయిపోయాడు. ఇప్పుడు వరకు కూల్గా ఉన్నాడు వెపన్ ఉందని. ఇప్పుడు అతను అలర్ట్ అవుతాడు. అంతే స్పీడ్గా మన లెఫ్ట్ హ్యాండ్తో ఫోర్స్గా ఈ ప్లేస్లో, వీక్ పాయింట్ ఇది, చూడు. ఇంక ఇప్పుడు అసలు ఇంకేం లేదు, బ్రేక్ అయిపోయింది ఇక్కడ. పంచేది ఇక్కడ చెరుకు గడలాగా బ్రేక్ అయిపోతుంది అనమాట, ఆపోజిట్ డైరెక్షన్ ఈ ప్లేస్లో అనమాట. ఈజీగా మనం ఇప్పుడు అతని ఫేస్లో లెగ్తో అటాక్ చేస్తాము. ఈజీగా వెపన్ మనం రిలీజ్ చేస్తాం. చేసి మనం హ్యాండ్స్ అప్. ఇంకా భయపడిపోతాడు. చూసా కదా ప్రశాంత్, ఇప్పుడు మనం బ్యాక్ నుంచి వెపన్ అలా పెట్టినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ నుంచి ఎదురుగా వచ్చి ఫోర్ హెడ్ మీద కంట పెట్టి డైరెక్ట్ వచ్చేస్తారు. వచ్చి పెద్దొచ్చి ఏం చేస్తాం అప్పుడు? అసలు షాక్ ఏం చేయలేం. అలాంటప్పుడు చూద్దాం. అది
ఇలా వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. కొంచెం ఆటోమేటిక్గా హ్యాండ్స్ వెళ్ళిపోతాయి, మనం అలర్ట్ సరెండర్ అయిపోయాం అన్నట్టుగా. ఈ టైంలో మనకు మెరుపులాగా ఒక థింక్ రావాలి. ఆలోచించి జస్ట్ చూడు, నేను కొంచెం డౌన్ బ్లాక్ లెఫ్ట్ హ్యాండ్తో బ్లాక్. అది రియల్గా షూట్ చేసినా కూడా ఏం కాదు. జస్ట్ డౌన్ అయ్యాను, బ్లాక్ చేశాను. డిఫెన్స్ రిస్ట్ క్యాచ్, అంతే స్పీడ్గా రిస్ట్ క్యాచ్. జస్ట్ ఫార్వర్డ్ వచ్చి చూడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా అతను వెలవెల్లాడుతున్నాడు అక్కడ పెయిన్తో. వెపన్ రిలీజ్ చేసుకుంటున్నాం మనం. అంతే టైంలో అతను లెగ్లో లెగ్ పెట్టి కింద పడేస్తున్నాం. ఇప్పుడు వెపన్ మన హ్యాండ్కి వచ్చేసింది. ఈజీగా అతను భయపడిపోతాడు, మన కంట్రోల్లో ఉంటాడు. ఇంకోసారి చూద్దాం. రాడి ఫేస్లో పెట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. జస్ట్ కంట్రోల్, బ్లాక్, రిస్ట్ క్యాచ్, వెంటనే లెగ్లో లెగ్ పెట్టి. ఇప్పుడు మన దగ్గర వెపన్ ఉంది కాబట్టి అతను భయపడతాడు. చూడు ప్రశాంతి, ఇప్పుడు బ్యాక్ చూసాము, అలానే ఎదురుగా ఫేస్లో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ బ్లాక్ సైడ్, ఇక్కడ కణత ప్లేస్లో 90% ఇక్కడనే అటాక్ చేస్తారు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ అప్. భయపడతాం, ఆటోమేటిక్గా భయపడతాం. జస్ట్ చూడు, ఇప్పుడు బ్లాక్. రియల్గా షూట్ చేసినా కూడా ఏం కాదు. జస్ట్ వెనక్కి ఇలా ఉన్నాం కదా, చూడు అట్లనే ఉన్నాడు కూల్గా. అతనికేమి హ్యాపీగా వెపన్ ఉంది చేతిలో, మనం భయపడుతున్నాం. బ్లాక్, రిస్ట్ క్యాచ్, అంతే స్పీడ్లో రిస్ట్ క్యాచ్. ఫోర్స్గా వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. ఈ లెగ్తో కనుక ఒక్కసారి ఇలా అన్నామంటే చెరుకు గడలాగా బ్రేక్ అయిపోతుంది. ఈజీగా వెపన్ మనం రిలీజ్ చేసేసుకోవచ్చు. అతను వదిలేసినా కూడా ఇప్పుడు ఏం చేయలేడు, మన దగ్గర వెపన్ ఉంది. సింపుల్. నెక్స్ట్ మెయిన్ టెక్నిక్ ఏం చేసాము, ఇక్కడ వెపన్కి జస్ట్ వెనక్కి జరిగాము, హ్యాండ్తో లాక్ చేసాము. అది మెయిన్ టెక్నిక్. చూసావు కదా ప్రశాంతి, ఎలా అనిపించింది? యా, చాలా బాగుంది. వెపన్స్ ఈ మధ్య చాలా మంది క్యారీ చేస్తున్నారు. అవును, అది పర్మిషన్ తోనో వితౌట్ పర్మిషన్ కూడా చేస్తున్నారు. సో అలాంటప్పుడు వెపన్ చూపించి మనకు బెదిరించినప్పుడు, యా బేసిక్ గా మీరు చూపించిన స్పాట్స్ మాత్రం మాక్సిమం అక్కడే పెడతాం. పాయింట్ బ్లాక్ లో ఇక్కడ కానీ బ్యాక్ లో కానీ. సో అలా ఆ 3 పాయింట్స్ మాక్సిమం ఎక్కువగా మనం. అసలు ఎవరికి తెలియదు కూడా, బ్యాక్ లో అయితే అసలు మరీ అసలు కవర్ చేసుకొని ఉంటారు. బ్యాగ్ ఉంటుంది అడ్డం, బ్యాగ్ లో గానీ అది వెపన్ ఉందని కూడా ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరికే తెలుస్తుంది అది. అట్లా సీక్రెట్ గా కూడా భయపడి ఆటోమేటిక్ ఇచ్చేకి తప్పదు, ఇచ్చేస్తారు. అలాంటి టైంలో జస్ట్ ఎస్కేప్. మనం కొంచెం జర్క్ ఇచ్చామంటే అది రియల్ గా షూట్ చేసినా కూడా ఏం కాకుండా మనం తప్పించుకోవచ్చు. ప్లస్ అతన్ని మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. సో ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా సింపుల్ టెక్నిక్స్. వెపన్ ఉంది కదా అని అతను కూల్ గా ఉంటాడు. నా దగ్గర రివాల్వర్ ఉంది, వాళ్ళు నా మాట ఏం చేస్తారన్న కూల్ గా ఉంటాడు. సో మన దగ్గర ఏంటంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఉన్నాయి కదా అని మనం కూడా కూల్ గా ఉండాలి. అప్పుడు ఈజీ ఎవరైనా ఎదుర్కోవచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయొచ్చు. వెరీ నైస్ అండి. సో ఈ రోజు కూడా మా చక్కలందరికీ ఉపయోగపడే మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించారు. ధన్యవాదాలు లక్ష్మి గారు. జీవితంలో గెలవాలంటే మనం క్రీడాకారుల్ని చూసి గెలుపు పాఠాలు నేర్చుకోవచ్చు. ఒలింపిక్స్ చూడండి, క్రీడాకారులందరూ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తారు. గెలిస్తే సంబరపడతారు, ఒకవేళ ఓడిపోతే కాసేపు మదన పడతారు. మళ్ళీ వచ్చే ఒలింపిక్స్ కోసం, విజయం కోసం వేచి చూస్తారు. గెలుపే లక్ష్యంగా అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. విజయం రాలేదని అన్న భావనతో కుంగిపోయి ఆటకు దూరం కారు. గెలిచే వరకు పోరాడటమే క్రీడాకారుల లక్షణం. అందుకు జీవితంలో గెలవాలంటే ప్రతి ఒక్కరూ క్రీడాకారుల్లా ఆలోచించాలని అంటున్నారు నిపుణులు. ఒక అథ్లెట్ తరహా మనస్తత్వం అలవర్చుకుంటే కోరుకున్న రంగంలో రాణించడం సులభం అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాటే మంత్రం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారు. సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు దేవికారాణి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి దేవికారాణి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక సఖి మనకు ఒక ఉత్తరం ద్వారా తన సమస్యను రాసిందండి. మరి చదవమంటారా? షూర్. నా పేరు కమల, నాకు 45 సంవత్సరాలు, హౌస్ వైఫ్ని. మాకు 20 సంవత్సరాల కూతురుంది, ఇంకా చదువుతోంది, ఒకగానొక్క కూతురు. ఇక ఈ మధ్య మాకు తెలిసిన విషయం ఏమిటంటే, మా బంధువుల్లో ఓ 35 సంవత్సరాల అబ్బాయితో మా అమ్మాయి ప్రేమలో పడింది. అతడితో రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతోంది, FBలో చాట్ చేస్తోంది. ఆ అబ్బాయి MNCలో పనిచేస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అతన్ని అడిగినా అదే మాట అంటున్నాడు. కానీ మా పెద్దవాళ్ళు ఆ అబ్బాయిని వద్దంటున్నారు. మా అమ్మాయి ఏమో అతన్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకొని అంటుంది. మా వారు కోపంతో అసలు అమ్మాయితో మాట్లాడడమే మానేశారు.
మాకుంది ఒక్కగానొక్క పాప, ఈ పరిస్థితి నుండి బయటపడే మార్గాన్ని చెప్పండి మేడం గారు దయచేసి అని రాస్తున్నారండి కమల గారు రాసిన లెటర్లోని వాళ్ళ అమ్మాయి సమస్య గురించి వివరించారు. డెఫినెట్గా తల్లిదండ్రులుగా వాళ్ళకి వరి ఉండేది ఏంటంటే అమ్మాయి ఇంకా చదువుకుంటుంది, అట్ ద సేమ్ టైం తన ప్రేమలో పడింది చాలా పెద్ద వ్యక్తి, ఆల్మోస్ట్ ఏజ్లోని 15 years ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అంటే పెద్దవాళ్ళు అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు, కానీ అమ్మాయి అంటే అంత చిన్న వయసులోనే అంత అట్రాక్ట్ అయిందంటే డెఫినెట్గా కమల్ గారు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫైన్, అమ్మాయి ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది, దానివల్ల చాలా ఇబ్బందులు కుటుంబంలోనే. అంటే ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత చాలా విషయాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక జనరేషన్ డిఫరెన్స్ లానే అనిపిస్తుంది. సో ఆ ఆలోచన విధానం, కానీ వీళ్ళిద్దరూ ఇమడగలిగారు అండ్ వాళ్ళు ప్రేమలో పడారు అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇమోషనల్లీ వాళ్ళు కనెక్టెడ్గా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అలానే మీరు ఈ మ్యారేజ్ అప్రూవ్ చేయడం కాదు, మీ అమ్మాయికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే పెళ్ళి అంటే జస్ట్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ లేకపోతే క్రైటీరియా అన్నది ఏంటి ఆమెకు ఉన్నది, అవగాహన ఉన్నదా. సో 20 ఏళ్ళ వయసులోనే అంటే తన మ్యారేజ్ గురించి ఏంటి ఆలోచిస్తుంది, తన ఇన్కమ్ చూస్తుందా, తన వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడిందా, జాబ్ని చూసి ఇష్టపడిందా. సో అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. యూజువల్లీ అరేంజ్డ్ మ్యారేజ్లో ఇంతవరకు చూసేది ఏంటంటే కుటుంబం ఎలా ఉండేది, తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ తాత ముత్తాతలు ఎలాగా, వాళ్ళకి సమాజంలో ఎలాంటి పలుకుబడి ఉంది లేకపోతే పేరు ఉంది. సో ఒక కుటుంబానికి అమ్మాయి ఇస్తున్నట్టుగా అరేంజ్డ్ మ్యారేజ్లో చూస్తారు. సో మంచి చెడు అయినా కూడా మొత్తం ఒక కుటుంబాలు నిలబడతారు వాళ్ళు వెనకాల. సో ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇంకోటి మీరు రాసిన దానిలో ఏంటంటే మీ బంధువుల్లో ఉన్న అబ్బాయి అని అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా అబ్బాయిని అడిగితే అబ్బాయి కూడా ఇష్టపడారు అని. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడడము, ఏ విషయాల్లో వీళ్ళు ప్రేమలో పడారు అంటే ఆమె ఏం చూసి అతన్ని ఇష్టపడుతుంది, ఇంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మీ హస్బెండ్ చేసేటువంటి చర్య అంటే మాట్లాడకుండా మానేయడం కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఎంత రిజెక్షన్ ఉంటుందో అటువైపు అంత అట్రాక్షన్ ఎక్కువైపోతుంది. సో ఆ విషయం మీరు కన్సిడర్ చేయాలి. సో మేము మాట్లాడడం మానేస్తే తను మారిపోతుంది లేకపోతే తను ఆలోచిస్తుంది అనుకుంటే అది చాలా తప్పు. ఈ సమయం అంతా కూడా ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ ఉంటుందో తను ఒక కంఫర్ట్ జోన్ వెతుక్కొని ఆడడానికి ట్రై చేస్తుంది. సో అలాంటప్పుడు ఇండైరెక్ట్గా తల్లిదండ్రులే ప్రోత్సాహన కల్పించినట్టుగా ఉంటుంది, ఏంటంటే అవతల వ్యక్తికి ఇంకా అట్రాక్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఈ అమ్మాయి 20 years కదండి, మరి ఆ అమ్మాయిది లవ్ అంటారా అట్రాక్షన్ అంటారా? అలాగే వాళ్ళ పేరెంట్స్ మాట అమ్మాయి వినట్లేదు అంటే వాళ్ళ నాన్న మాట్లాడకపోయినా కూడా అమ్మాయి అలాగే కంటిన్యూస్గా ఉంది కాబట్టి ఇంకెవరితో చెప్తే బెటర్గా ఉంటుంది? ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళ మదర్ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ అమ్మాయి చాలా చిన్న వయసులోని ఇంత అట్రాక్ట్ అయ్యి ఇంత డీప్గా అంటే తను ఇష్టపడడం కాదు, పెళ్లి చేసుకుని నేను ఇతనితో సెటిల్ అవ్వాలి అన్నటువంటి అంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ కారణాలు తిని ప్రోత్సాహన చేశాయి అంటే అతనిలో ఏం చూసింది అన్నది ఒకటి విశ్లేషణ చేసుకోవాలి. సో యూజువలీ పేరెంట్స్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే పెద్ద నువ్వు అసలు కుదరదు మాట్లాడకూడదు అని ఒక కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ పెట్టేసరికి వాళ్ళు రెబెలియస్గా ఇంకా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో చేయొద్దు అన్నది ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఎందుకంటే చెప్పే విధానము కరెక్ట్గా లేనప్పుడు. సో అది ఒకటి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే అది అట్రాక్షనా దాని లవ్ అంటే ఆమెకు ఆ మీనింగ్ అర్థమవుతుందా లేదా అన్నది, అంటే ఇది ప్రేమ వ్యవహారం అంటే ఆమెకు ఏం అర్థమైంది. ఈ చిన్న వయసులో యూజువల్లీ ఇంకా చాలా చిన్న వయసులో కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే దానిలో ఎంతవరకు ఆ విలువ యాడ్ అయి ఉన్నది అండ్ ఖచ్చితంగా తన జీవితాన్ని ఎలాగ ఊహించుకుంటుంది ఈ వ్యక్తితో అన్నది విశ్లేషణ చేయాల్సిన, అంటే ఒక తల్లిగా అంటే ఫ్రెండ్లీ అప్రోచ్లో కూర్చొని మాట్లాడితే ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుందేమో చూడాలి. ఒకటి సపోజ్ మీకు తను ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, నేను నిర్ణయం చేసుకున్నాను మీరు ఏమైనా కానీ నేను ఇదే చేస్తాను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఒకసారి అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి
మనకి ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ అంటారు. సో అదేంటంటే ఒక సైకాలజిస్ట్ కానీ ఫ్యామిలీ కౌన్సిలర్స్ కానీ ఎవరైనా కూడా ప్రీమెరైటల్ కౌన్సిలింగ్ చేస్తారు. ఎందుకంటే మ్యారేజ్ అయ్యే ముందు ఒక వ్యక్తికి మ్యారేజ్ మీద ఏంటి అవగాహన ఉంది, పెళ్ళిలో అంటే మ్యారేజ్ అన్న తర్వాత దానిలో కొన్ని గోల్స్ ఉంటాయి, రిలేషన్షిప్ గోల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నా పర్సనల్ గోల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను అంటే ఆ రిలేషన్షిప్కి అన్యాయం చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక అవగాహన అనేది చేసుకున్న తర్వాత ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వడం అనేది ఇప్పుడు కాలంలో అది అత్యవసరమైనటువంటి విషయంగా మారింది. సో మీ అమ్మాయిని ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకుని వెళ్తే ఏంటంటే ఆమె ఒక న్యూట్రల్ పర్సన్ దగ్గర ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది, తన మనసులో విషయాలు చాలా బయట పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆమెని కౌన్సిలర్ ఏంటంటే సంసిద్ధం చేస్తారు, ఆమె ఆలోచింప చేస్తారు, తను కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన కోణమంతా ఒకటే, ఇతనితో మ్యారేజ్ చేసుకుని నేను కంట్రీస్ వెళ్ళొచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, ఒక పొజిషన్ ఆల్రెడీ ఉంది, సో నేనేం అంటే క్రైటీరియా డిఫరెంట్గా ఉండొచ్చు. సో దాన్ని ఒక రియలిస్టిక్గా వాళ్ళు ఆలోచింప చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. మీ హస్బెండ్ చేయాల్సిన విషయం ఏంటంటే తను మాట్లాడడం మానేయడం వల్ల సమస్య ఏమి తగ్గిపోదు, తిను ఇంకా విపరీత అంటే రిజెక్షన్ బై పేరెంట్ని తను నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా తన నిర్ణయం ఇంకా కఠినంగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించి ఎంత కనెక్టెడ్గా ఉండగలిగితే మీ అమ్మాయి మీరు చెప్పే విషయాల్ని ఆలోచించి తన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు రిజెక్టెడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారో, డిటాచ్ అయిపోతూ ఉంటారో, మీరు మీ పిల్లల్ని ఇంకా దూరం చేసేయడం జరుగుతుంది. ఇంత కష్టపడి పెంచాము అని అనుకుంటాం, కానీ ఇలాంటి అవసరమైనటువంటి క్రైసిస్ సమయంలోనే మీరు ఎక్కువగా మానసికంగాను ఎమోషనల్గాను మీ పిల్లలకి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు మీ పరిధిలో చేయలేకపోతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక కౌన్సిలర్ దగ్గరకు తీసుకుని వెళ్ళడం చాలా ఉత్తమమైన విషయం. అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే మీ పద్ధతులు ఎలా మీరు సంభాషణ శైలి జరపాలి మీ అమ్మాయితోని, మీలో ఏం మార్పులు రావాలి, అట్ ద సేమ్ టైం మీ అమ్మాయిని కూడా ప్రాక్టికల్గా ఆలోచించడానికి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ చర్య ఏంటిది అన్నది చూడొచ్చు. లేకపోతే ఇంట్లో ఎలా అంటే ఈగోతోనే ఆపరేట్ చేయడం జరుగుతుంది అందరూ, ఇది ఇంకా చిన్న భిన్నం అయ్యే పరిస్థితి వరకు తీసుకువెళ్ళచ్చు. సో అవి చేయకుండా ఏంటంటే సలహా పాటిస్తే అందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, కమల గారి సమస్యకు మంచి సలహాను అందించారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి. లక్ష్యం ఏదైనా విజయాన్ని చేరే దారి కఠినంగానే ఉంటుంది. ప్రతి చోట వైఫల్యాలు తారసపడుతూనే ఉంటాయి, అవమానాలు ఆహ్వానిస్తూనే ఉంటాయి, అపజయాలు అడుగడుగునా పలకరిస్తూనే ఉంటాయి. గెలుపు పయనంలో ఇలాంటివన్నీ సహజం. ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు అవాంతరాలు ఎదురైనా వెనుకంజ వేయకూడదు. విజయంపై నమ్మకం వదులుకోకూడదు. సివిల్స్ 2 సార్లు రాసి విఫలమైనా, ఇంజనీరింగ్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఉద్యోగంలో అనుకున్న ప్రమోషన్ రాకపోయినా విజయంపై నమ్మకాన్ని వదులుకోకూడదు. క్రీడాకారుల్లా గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుందంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సఖులందరికీ నమస్కారం. ప్రతిరోజు ఎన్నో రుచికరమైన వంటలను మీకు పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మరో రుచికరమైన వంటను మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సుస్మిత చౌదరి గారు. ఆమెను అడిగి ఆమె ఏం చేస్తారో ఆమె మాటల్లోనే విందాం. నమస్తే అండి సుస్మిత గారు. నమస్తే. ఇవాళ ఏ వంటను పరిచయం చేయబోతున్నారు మాకు? ఇవాళ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. అంటే ఫ్రైడ్ రైస్ చాలా విన్నాము, ఆ ఫ్రైడ్ రైస్ కి ఈ ఫ్రైడ్ రైస్ కి ఏంటండి? యాక్చువల్లీ ఇది చైనీస్ ఫ్రైడ్ రైస్, కొంచెం స్పైసీగా ట్యాంగీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, పిల్లలందరూ చాలా బాగా ఇష్టపడతారంటారు. అయితే కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్తారా? క్యారెట్, ఆయిల్, బాస్మతి రైస్, ఆనియన్, ఎండుమిర్చి పేస్ట్, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, సోయా సాస్, వెనిగర్, వైట్ పెప్పర్ పౌడర్, వెల్లుల్లి, టొమాటో సాస్. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, మరి తయారీ పద్ధతి ఏంటి వివరిస్తారా? ఫస్ట్ ఏంటంటే మనం షెజ్వాన్ సాస్ తయారు చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఓకే.
అంటే ఇది బజార్లో దొరకదండి, మనమే తయారు చేసుకోవాలా ఈ సాస్? యాక్చువల్లీ సాస్ బయట కూడా మనకు బాటిల్స్ లో దొరుకుతుంది, ఓకే. కానీ ఏంటంటే ఇంట్లో చేసుకుంటే మనం ఫ్రెష్ గా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది బయట దానికన్నా. దాన్ని పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుంది, జస్ట్ 1 స్పూన్ 1.5 సరిపోతుందండి, చాలా లైట్ గా, చాలా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి వేసుకోండి, స్పూన్. అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోండి. యాక్చువల్లీ జనరల్ గా మనం రైసెస్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, దీంట్లో ఏంటంటే సన్నగా తరిగిన వేస్తాం. ఇప్పుడు లైట్ గా ఆనియన్ వేద్దాం. లైట్ గా వేగింది కదా, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఇది రెడ్ చిల్లీ పేస్ట్, ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే. మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఏంటంటే లైట్ గా ఒక 2 minutes మనం బాయిల్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. అందులో గింజలు కూడా ఉంచేయాలంటే? గింజలు కూడా ఉంచేసుకోవచ్చు, అంటే మరీ ఎక్కువ కారం కావాలంటే గింజలు ఉంచుకోవచ్చు, కారం వద్దని గింజలు తీసేసి చేసుకో. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. ఆ పేస్ట్ అంతా వేసేస్తారా? వేయంగానే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. సోయా సాస్, ఇది టొమాటో సాస్, కొద్దిగా వెనిగర్ వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం, అంటే దీనికి తగినంత సాల్ట్, చాలు సాల్ట్. పెప్పర్ వేసుకుందాం, ఇది వైట్ పెప్పర్ పౌడర్ వాడుతున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకొని మనం తీసేయచ్చు. ఓకేనండి, ఇది స్విచ్ ఆఫ్ చేస్తాం కదా, రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేస్తాం. ఇందులో నీళ్ళు కానీ వేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు వేయము, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. స్పూన్ షెజ్వాన్ సాస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం, తర్వాత రైస్ స్టార్ట్ చేసేస్తాం. ఉడికించిన అన్నం తీసుకోవాలి. అవును. సుస్మిత గారు, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన సాస్ ఏంటో ముందుగా తయారు చేసుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ప్యాన్ పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. మీకు వంటలు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? అంటే మా మమ్మీ కూడా బాగా చేస్తారు వంటలో, సో దాంతో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. పెనం వేయడం కదా, ఇప్పుడు కూడా ఒక 1.5 teaspoon చాలు ఆయిల్. మనం మళ్ళీ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాం సన్నగా. ముందు సగం సాసులో వేసుకున్నాం, కొంత ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి వేస్తున్నానండి, కొంచెం అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఓహో, ఇవి బాగా ఫ్రై అవ్వాలంట. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, మనం నెక్స్ట్ క్యారెట్ ఇలా సన్నగా పొడుగు కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది క్యాప్సికమ్ మనకి కలర్స్ కూడా దొరుకుతాయి కదా, అవి వేసుకున్నా కూడా బాగుంటుంది కలర్ఫుల్ గా. బీన్స్, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు. ఇది ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందా తయారు చేస్తాం షెజ్వాన్ సాస్ వేద్దాం. ఓహో, ఇప్పుడు వేసేయాలి. ఇప్పుడు వేసాం. ఇది మనం ఇంత తయారు చేసుకున్నాం, కానీ ఇంత వేసేయకూడదు, చాలా కారం ఎక్కువ. ఇప్పుడు సాస్ లిక్విడ్ తయారు, కొంచెం పోయింది వాటర్. ఇప్పుడు రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఓకే, ఇందాక సాస్ వరకు ఉంది కదా, ఇప్పుడు ఇది రైస్ వరకు వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది బాయిల్ చేసిన బాస్మతి రైస్, ఇది వేసేసుకుందాం. రైస్ వేసుకునేటప్పుడు స్టవ్ ఏమైనా ఆఫ్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఆన్లో ఉన్నప్పుడు వేసేయచ్చు? ఆన్లో ఉండగానే వేయాలి. ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి. అవును. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్
కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, నూనె, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఎండుమిరపకాయల పేస్ట్, సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్, పెప్పర్, సాల్ట్, ఉల్లికాడలు. తయారీ విధానం: ముందుగా షెజ్వాన్ సాస్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పెనం పెట్టుకుని నూనె వేసుకుని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయల పేస్ట్, సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్, పెప్పర్, సాల్ట్ వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకుని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం పెనం పెట్టి నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లికాడలు వేసి వేయించుకుని ముందుగా తయారు చేసుకున్న షెజ్వాన్ సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి తగినంత ఉప్పు, 2 నిమిషాల తర్వాత ఉడికించిన అన్నం వేసుకుని బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఉల్లికాడలతో అలంకరించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసారు కదా. మరి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా ఇప్పుడు. సుస్మిత గారు, మీకు చాలా ఇష్టం ఏదంటే? చాలా బాగుందండి, చాలా ఘాటుగా, చాలా రుచికరంగా ఉంది. అసలు ఈ వర్షాకాలంలో ఇలా స్పైసీగా అంటే కారం కారంగా అల్లం, వెల్లుల్లి అన్ని ఘాటు తగులుతూ చాలా బాగుంది. హెల్దీ వైజ్ కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం మిరియాలు వాడాం, అల్లం, వెల్లుల్లి అన్ని చక్కగా ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉంది. అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇంత మంచి రుచికరమైన వంటను పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. సుస్మిత చౌదరి గారు తయారు చేసిన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చూశారు కదా. మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలను మాకు పరిచయం చేయాలనుకుంటే 040-2355654 ఫోన్ చేయండి. చూశారుగా సకలు, ఇవాల్టి వంటల సందర్లోని షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. మరో ఎపిసోడ్ లో మరో రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని బయటికి వస్తున్నారు. కానీ వారిలో 85% మందికి తాము చదువుకున్న కోర్సుల్లో నైపుణ్యాలు ఉండటం లేదని సర్వేలు చెప్తున్నాయి. చదువుతో పాటు నైపుణ్యాల మీద దృష్టి పెట్టాల్సిన ప్రాధాన్యత సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ నిష్పాక్షపాతంగా ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక ఉద్యోగం చేయడానికి సంబంధించి తమ దగ్గర ఉన్న స్కిల్స్ ఏమిటో గుర్తించాలి. ఇందులో న్యూన్యత కానీ అతిశయోక్తి కానీ అవసరం లేదు. ఎవరైతే తమలోని బలాలు, బలహీనతలు పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారో వారు మాత్రమే విజయం సాధిస్తారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు నిరుపయోగమైన వస్తువులతో ఎన్నో అందమైన వస్తువుల తయారీ కార్యక్రమం మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు భారతి గారు. భారతి గారు వైర్ తో చక్కగా మనకు సీతాకోక చిలుక తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో మనము నేర్చుకుందామా? నమస్తే భారతి గారు. నమస్తే లారిక, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు సీతాకోక చిలుక, అది కూడా స్ప్రింగ్స్ తో తయారు చేసి చూపిస్తామన్నారు. మాకైతే త్వరగా నేర్చుకోవాలనిపిస్తుంది. దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? స్ప్రింగ్స్, టేప్, సిజర్స్. చాలా తక్కువ వస్తువులు కనిపిస్తున్నాయి. వావ్. ఓకే, మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? వెళ్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఒకటి కలర్ స్ప్రింగ్ తీసుకోవాలి. దీనికి మొత్తం అంతా హ్యాండ్ తోనే. ఇది లోపల వైర్ ఉంటుంది, బైండింగ్ వైర్ సన్నది ఉంటుంది, అందుకని ఇది మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. ఓకే, దీన్ని ఇలా మొత్తం. ఇందులో మనకి కలర్స్ అన్ని ఉంటాయా? డబుల్ కలర్స్, త్రిబుల్ కలర్స్ లో కూడా వస్తున్నాయి. ఏంటంటే ఎక్కువ క్రాఫ్ట్ క్లాసులకి వాటికి చాలా యూజ్ అనమాట. మనం ఈ అకేషన్స్ లో దేనికైనా డెకరేట్ చేయడానికి వాల్స్ కి మొత్తం ఇలా ఇలా చుట్టుకోవాలి. దీన్ని జస్ట్ ఫింగర్ తోనే మధ్యలో కూడా ఫింగర్ చేస్తూ ఇలా. అదే లోపల స్ప్రింగ్ ఉండడం వల్ల మీరు అన్నట్టు ఏ విధంగా తిప్పుకుంటూ ఆ విధంగా తిరుగుతుంది. దీన్ని లోపలికి ఇలా పెట్టేస్తాం, క్లోజ్ చేసేస్తున్నారు. ఓకే, దీనికి మధ్యలో ఇంకొక కలర్ యాడ్ చేస్తున్నారు. దానికి కలర్స్ కూడా చాలా షైనింగ్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇవి ఒకప్పుడు మనకి బర్త్డేస్ లో వాటిలో డెకరేషన్ చేసేవారు. అవును, వాటి దానికి దీనికి లోపల బైండింగ్ వైర్ యాడ్ చేస్తున్నారు. వీటితో ఇంకేం తయారు చేసుకోవచ్చు మనం? ఫ్లవర్స్ లా చేసుకోవచ్చు, బర్డ్స్. చాలా తొందరగా అయిపోయింది. దీన్ని మిడిల్ లో మళ్ళీ పెట్టేసి ఒక 2 times ఇలా తిప్పేసేయాలి. ఓకే, వావ్. అసలు సెకండ్స్ లో రెడీ చేసేసారు అంతా. మీరు మనకి దీనికి ఎక్కువ వస్తువులు అవసరం లేదు, అలానే టైం కూడా అవసరం లేదు, చాలా త్వరగా అయిపోయింది. దీనికి మనం ఇలా గమ్ ఉంటుంది కదా, ఇది 2 sides ఉంటుంది.
డబుల్ టేప్ ఇలా తీసేసుకొని మనకి కావాలంటే వాల్ కానీ దేనికి కానీ ఈ వెనుక ఇలా పేపర్ దాన్ని తీసేసి స్టిక్ చేసేసుకోవాలి. ఓకే, నైస్. నేను ఇదే దాంట్లో ఫ్లేవర్ ఒకటి చూపిస్తాను. ఫ్లేవర్ చేయడం సేమ్ అలాగే తీసుకోవాలి. ఇది మనకి షైనింగ్ కాకుండా ఇది ఆర్డినరీ అంటే కలర్స్ లో వస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే 2 కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఇదొక హాఫ్ పీస్ ఇదొక కలర్ తీసుకుని అదొక కలర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఫ్లేవర్ కూడా చూపిస్తున్నాను. ఫ్లేవర్ కూడా సేమ్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో అంతా ఇలా మౌల్డ్ చేసేట్టు అంతా తిప్పేసుకోవటం అన్నమాట మనం. ఓ, చాలా ఈజీగా మనం చేత్తో ఎంత ఈజీగా ఆర్ట్ కూడా అయిపోవచ్చు, అలానే అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది హెయిర్ బ్యాండ్స్ లా వాడతారు. పిల్లలకి హెయిర్ క్లిప్ కూడా పెట్టుకోవచ్చు. గమ్ తీసి జస్ట్ స్టిక్ చేసేయటం అన్నమాట. అంటే 4, 5 మనకి ఎన్ని పెటల్స్ లా కావాలంటే అన్ని యాడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఓకే, అసలు దీన్ని మనం ఎక్కడ కట్ చేయాల్సిన పని లేదు. అలానే థ్రెడ్ తో మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఇది మనం వాషబుల్ కూడా వాష్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఫ్లవర్ లాగా. వావ్, భారతి గారు ఇప్పుడు ప్లెయిన్ తో ఏం చేస్తున్నారు? ప్లెయిన్ తో కూడా నేను బటర్ఫ్లై చేస్తున్నానండి. ఓకే, దీనికి కూడా సేమ్ ఇలాగే. ఇలాంటివన్నీ పిల్లలు నేర్చుకునేందుకు చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. త్వరగా నేర్చేసుకోవచ్చు. యాక్చువల్లీ మన చూడండి చేయండి ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా. అవును, వాళ్ళ మామూలుగా ఫోన్ చేసి చెప్తుంటారు చాలా బాగున్నాయండి ప్రోగ్రామ్స్, బోల్డ్ అని నేర్చుకున్నాం. షాప్స్ కూడా మన చూడండి చేయండి చేసి షాప్స్ కూడా పెట్టుకుంటున్నారండి. అందులో నేర్చుకొని కూడా. దీనికి బ్లాక్ దాంతో ఇది ఆర్డినరీ దాంతో. వీటికి ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి కలర్ బ్రైట్ కలర్స్ తీసుకుంటే ఆ సీతాకోక చిలుక కూడా అంత అందంగా వస్తుంది. మధ్యలో పెట్టేసి ఒకసారి మనం రౌండ్ ఇలా తిప్పేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇలా. ఓకే, ఓకే భారతి గారు, చాలా చక్కగా ఉన్నాయి. మరి ఈ విధంగా తయారు చేసిన మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? చూపిస్తాను, చూద్దాం. వావ్, చాలా బాగున్నాయి భారతి గారు. ఇవంతా ఒక షేప్ లాగానే పెట్టుకున్నారా లైన్ కి బటర్ఫ్లైస్ అంతాను? అంటే వాల్ మీద 1 by 1 చిన్నది ఒకటి పెద్దది అలా వస్తూ ఉంటది. అలాగా ఇది బొకేలా అన్నమాట. మనం కావాలంటే బొకేలా పెట్టచ్చు, సింగిల్ గా ఎలా కావాలంటే అలా. ఓకే, ఇక్కడ కలర్ కాంబినేషన్ షైనింగ్ తీసుకున్నారు, ప్లెయిన్ తీసుకున్నారు, సెంటర్ లో మధ్యలో షైనింగ్ ది పెట్టాను. అంటే కుందనైనా పెట్టచ్చు, పర్ల్ అని పెట్టచ్చు. అది మన ఐడియా బట్టి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. క్లిప్ బాగుందండి, వెరైటీ హెయిర్ బ్యాండ్. ఇప్పుడు పిల్లలు కొత్తవన్నీ నచ్చుతారు. ప్లెయిన్ గా క్లిప్స్ ఉంటాయి, వాటికి కాస్త డెకరేట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఫ్లవర్ తయారు చేసి పెట్టేసి మధ్యలో కావాలంటే ఇలా చిన్నగా డాట్ లాగా అన్నమాట. ఓకే, బాగుంది. ఇవేంటంటే క్లిప్స్ కూడా మనం చిన్నగా బటర్ఫ్లై తయారు చేసి యాడ్ చేసుకుని పెడతారు కదా, ఇలా. ఓకే, ఓకే, చాలా బాగుంది. క్లిప్స్ ఇలాంటివంటే అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇలా ప్లెయిన్ గా కాకుండా కొంచెం హెయిర్ పెట్టుకున్నా వాళ్ళకి మంచి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. చాలా సింపుల్ గా. ఏంటంటే మనం పెట్టినప్పుడు పిల్లలు పెట్టుకోవడం బాగానే పెట్టుకుంటారు, వచ్చేసాక ఇలా ఫాస్ట్ గా తీసేస్తారు కదా, అదేం డామేజ్ కూడా ఏమవ్వదు. ఓకే, అసలు మనకి. అవును, చాలా స్మూత్ గా ఉంది కాబట్టి స్ప్రింగ్ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది. అందులో మనం ఏ విధంగా బెండ్ చేసుకుంటే ఆ విధంగా తయారవుతుంది. ఇదే బటర్ఫ్లైనే కాదు, ఇక్కడ మనం ఫ్లవర్ కూడా చేసుకోవచ్చు అండి. మనం ఆల్ఫాబెట్స్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఫ్లవర్ లాగా. అదే మన ఇంకా ఓన్ ఇంట్రెస్ట్, ఓన్ క్రియేటివిటీ ఉంటే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం మా ప్రేక్షకుల కోసం చాలా తక్కువ ఐటమ్స్ తో, అది స్ప్రింగ్ తో, తక్కువ ఖర్చుతో అందమైన బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, చాలా మంచి క్లిప్స్, ఎన్నో విధాలుగా యూజ్ అయ్యే ఎన్నో ఐటమ్స్ ని ఈ రోజు మా ప్రేక్షకులు నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. సో చూసారు కదా సకులు, భారతి గారు తయారు చేసి చూపించిన ఈ స్ప్రింగ్స్ తో సీతాకోక చిలుక చాలా చక్కగా ఉంది కదా. మరి మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 04023255654 నంబర్కు కాల్ చేయండి. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు, నమస్తే. మనిషి మెదడుకు విచిత్రమైన లక్షణం ఉంది. మన ఆలోచనలు ఎలా ఉంటే మన మెదడు కూడా అదే నిజమని నమ్ముతుందంట. నేను విజయం సాధించగలను అనే ఆలోచన చేస్తే మెదడు కూడా అదే దిశగా పనిచేస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే అన్నిటికన్నా ముందు మన ఆలోచన దృక్పథం మారాలి. మన ఆలోచనలో మార్పు వస్తే ఇవాళ ఓ ఓటమి, ఓ అసంతృప్తి, ఓ నిరాశను
రేపు గెలుపుగా మార్చుకోవచ్చు. వరుస ఓటములు వచ్చినప్పుడు ప్రతికూల ఆలోచనలు మానసికంగా కుంగదీస్తాయి. అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడమే పరిష్కార మార్గం. ఈ లక్షణమే క్రీడాకారుల్లో ఎక్కువ ఉంటుంది. ఆ లక్షణాన్ని అన్వయం చేసుకుంటే ఎవరైనా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.